నమస్కారం ఎస్ఏబీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లోని ముఖ్యాంశాలు. రథ సప్తమి సందర్భంగా 7 వాహనాలపై ఊరేగిన మలయప్ప స్వామి. విశేషంగా తరలివచ్చిన భక్తజనం. మళ్లీ ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు. తిరుపతిలో పొట్టి శ్రీరాములు తెలుగు తల్లి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసిన ఏపీ ఎన్జీఓలు. న్యాయవాదులు భారీ స్కూటర్ ర్యాలీ. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఐక్యత, నైపుణ్యతను పెంపొందిస్తాయి. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ క్రీడల ప్రారంభోత్సవంలో వీసీ రాజేంద్ర. కలియుగ వైకుంఠ క్షేత్రంలో సూర్య భగవానుని పుట్టినరోజు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమిగా పిలిచే ఈ రోజు స్వామివారు సూర్యోదయానికి ముందే సూర్యప్రభ వాహనంపై అధిరోహించి మాడా వీధుల్లో విహరించారు. పడమర దక్షిణ మాడా వీధుల్లో కలిసే ప్రాంతంలో స్వామివారు సూర్యోదయం కోసం వేచి ఉన్నారు. భానుడి కిరణాలు స్వామివారి పాదాలకు తాకగానే తిరిగి స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది. సూర్యప్రభ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని చూసి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందులో భాగంగా స్వామివారు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామివారిని చిన్నశేష వాహనంపై అధిష్ఠింపజేసి భక్తులు గోవింద నామస్మరణ నడుమ మాడా వీధుల్లో ఊరేగించారు. చిన్నశేష వాహనంపై స్వామివారిని దర్శించిన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథసప్తమి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు తన నిజ వాహనమైన గరుకమంతునిపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారు గరుకమంతునిపై తిరుమాడ వీధుల్లో విహరించారు. స్వామివారి వాహన సేవల్లో అత్యంత ప్రధానమైనది గరుడ వాహన సేవ. గరుడునిపై స్వామివారు దర్శిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ స్వామివారు మాడా వీధుల్లో విహరిస్తుంటే భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథసప్తమి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు భక్తగ్రేసుడైన హనుమంతునిపై విహరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. సర్వాలంకార భూషితుడైన స్వామివారు హనుమంతునిపై అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. స్వామివారిని దర్శించిన భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఈవో పూర్ణచంద్రరావు సూచనల మేరకు రథసప్తమి సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామివార్ల ఉత్సవమూర్తులను పట్టణ పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగించారు. గురువారం ఆలయ అలంకార మండపం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను దివ్యంగా అలంకరించి భిక్షాల గాలిగోపురంలో సమీపంలోనున్న వాహన సేవ మండపం వద్దకు బోయలు చేర్చారు. తదుపరి స్వామివారిని సూర్యప్రభ వాహనంపై, అమ్మవారిని చప్పరంపై ప్రతిష్ఠించి పూజలు, హారతులిచ్చారు. రథసప్తమి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ సందర్భంగా 4 మాడా వీధుల్లోనున్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకొని నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించుకొని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అలాగే దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై ఉంచి 4 మాడా వీధుల గుండగా భక్తులకు సందర్శనార్థం ఊరేగింపుగా 4 మాడా వీధుల గుండగా అత్యంత వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో సూచనల మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఏపీ ఎన్జీఓల అధ్యక్షుడు పి అశోక్ బాబు సమైక్యాంధ్ర కోసం ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు సమ్మెలో బుధవారం అర్ధరాత్రి నుంచి పాల్గొన్నారు. అందులో భాగంగా శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం, 4 మండలాల ఎంపీడీఓ ఆఫీసులు, ఉద్యోగస్తులు, ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు సమైక్యాంధ్ర కోసం సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండల డిప్యూటీ తహసీల్దార్ మునిరత్నం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం విభజన చేయాలని చూస్తే తాము మరింత ఆందోళనలను చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే విధులకు హాజరవుతామని తెలిపారు. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున ఇచ్చిన పిలుపు మేరకు కాళహస్తి తాలూకా కార్యాలయం నందు తహసీల్దార్ నుండి తలారి వరకు ఈ రోజు నుండి నిరవధిక సమ్మెలో వెళ్ళున్నాము. సమైక్యాంధ్ర సాధించేంత వరకు ఈ సమ్మె ఉధృతం అవుతుందని తెలియజేస్తున్నాము. ఈ సదరు సమ్మెకు మాకు ప్రజలందరూ సహకరించి ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.
ఈ ఆందోళన కార్యక్రమంలో పౌర సరఫరాల సంబంధ శాఖ అధికారి సదాశివయ్య, గ్రామ తహసీల్దార్, వీఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, ఇతర ప్రభుత్వ శాఖ అధికారులు పాల్గొని అశోక్ బాబుకు తమ సంఘీభావం తెలిపారు. సీమాంధ్ర మంత్రులు రాజకీయం చేస్తూ దేశ ప్రజలను మభ్యపెడుతూ ఓట్ల కోసం, సీట్ల కోసం చేసే రాజకీయ తొత్తులుగా గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయంటూ చిత్తూరు ఎన్జీఓ నాయకత్వంలో ఉద్యోగులు కుమార్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి చిత్తూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ బాలాజీ మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు కపట ప్రేమను చూపిస్తూ ఢిల్లీలో ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీకి రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర మంత్రులు గ్రామాల్లో తిరగనివ్వరని తెలిపారు. ప్రజల పక్షాన నిలిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూడాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎన్జిఓస్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నా చేయడం జరుగుతోంది. కారణం ఏమిటంటే మన రాజకీయ నాయకుడు తొత్తులుగా ఢిల్లీకి తొత్తులుగా మారాడు కానీ ప్రజలకు సేవకులుగా లేదు. ఏదైతే అధిష్టానంకి మద్దతు కూడగట్టుకొని ఓట్లు నోట్లు సంపాదించుకొని వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, వాళ్ళు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఖర్చు పెడేస్తే గెలిచిపోతాననే ధీమాతో ఉన్నారు. ప్రజలు కూడా ఆ కాలం పోయింది. ప్రజలకు చాలా మీకంటే తెలివైన వాళ్ళే నోట్లకి. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు లక్ష్మి, శైలజ, వాసంతి, లోకనాథం, హరి పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ ఎన్జీఓలు మళ్లీ సమ్మె సైరన్ మోగించారు. విధులను బహిష్కరించి సమైక్యాంధ్ర ఆందోళనలు చేపట్టారు. తిరుపతిలో ఫ్లెక్సులతో ఏర్పాటు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు తల్లి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. విధులను బహిష్కరించిన ఏపీ ఎన్జీఓలు గురువారం సమ్మె చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు ఫ్లెక్సులతో ఏర్పాటు చేసుకున్న పొట్టి శ్రీరాములు తెలుగు తల్లి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. సీమాంధ్ర ఎంపీలు కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెవెన్యూ, పిఆర్, ఆర్ఎండ్బి, వాణిజ్య పన్నుల, అటవీ, నీటిపారుదల, పశుసంవర్ధక, వ్యవసాయ, పౌర సరఫరాలు, ప్రణాళిక, విద్యాశాఖలకు చెందిన కార్యకలాపాలు బోసిపోయాయి. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ టీబీలను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం సీమాంధ్ర ప్రజలను దగా చేసినట్లని చెప్పారు. అసెంబ్లీ తరహాలో పార్లమెంట్లో బిల్లును తిరస్కరింపచేయాలని కోరారు. ఎంపీలు, కేంద్ర సీమాంధ్ర మంత్రులు జెండాలు, అజెండాలు మాని సమైక్యాంధ్ర రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని కోరారు. ఈరోజు తిరుపతి ఆర్డీఓ కార్యాలయ పరిధిలో మనం అందరం ఈ విధంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులని మనం ఎదుర్కొనేదానికి ఉద్యోగులందరం ఏకతాటిపై ఐకమత్యంగా అందరూ కలిసి రావడం చాలా సంతోషం. ఇది వరకు 66 రోజులు మన ఉద్యోగుల త్యాగాల ఫలితమే తాత్కాలికంగా వాయిదా పడింది. దొడ్డి దారిలో వీళ్ళు కానీ రాష్ట్రాన్ని విభజించినా కానీ దీన్ని ప్రజలు సహించరు. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తెలియదు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున రెడ్డి, మధు, హెచ్కే గోవర్ధన్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రథసప్తమిని పురస్కరించుకొని రామచంద్రాపురం మండలం నడవలూరులో గుర్రప్ప దేవుని మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో వెలిసిన పరమశివుణ్ణి గ్రామ ప్రజలు గుర్రప్ప దేవుడిగా కొలుస్తూ పూజిస్తారు. ప్రతి ఏడాది సంక్రాంతి, రథసప్తమి పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందులో భాగంగా గురువారం రథసప్తమిని పురస్కరించుకుని గుర్రప్ప దేవుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకిపై అధిష్ఠింపజేశారు. ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోని యువకులు మంగళ వాయిద్యాలు, డప్పుల శబ్దాల నడుమ స్వామివారి పల్లకిని గ్రామంలోకి ఇంటింటికి తిప్పుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఇలా చేయడం వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని గ్రామ పెద్దలు అంటున్నారు. ప్రతి సంవత్సరం మేము రథసప్తమికి కన్నం పండుగకు గుర్రప్ప స్వామి వేడుక ఎత్తి ఊరు మేరణ చేసుకుంటాం. ఇది అదే సాంప్రదాయంగా ఈరోజు మళ్ళీ ఎత్తుకుంటాం. దీనివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? మాకు గుర్రప్ప స్వామి వల్ల మేము కోరుకులు నెరవేరుతాయని చెప్పి ఒక నమ్మకంతో మాకు నెరవేరుతా కూడా ఉన్నాయి. అందువల్ల మేము ఆ దేవుడిని మేము పూజించుకుంటూ సంవత్సరం మేరణ చేస్తాం. మహోత్సవము ఎవ్రీ ఇయర్ కనుమ పండుగ రోజు చేస్తాము. తర్వాత రథసప్తమి రోజు చేస్తాము. కనుమ పండుగగా ఊరందరూ భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా దేవుణ్ణి కొలుస్తారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరారని వస్తున్న వార్తలు
పూర్తిగా అవాస్తవమని వివి మహల్, డిఆర్ మహల్ థియేటర్ల అధినేత వి పురందర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఎస్సీవీ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ తిరుపతి నగరంలో జరిగిన ఊకా విజయ్ కుమార్ ఆత్మీయ సభకు తాను వెళ్లానని, ఆయన తనకు మిత్రుడు కాబట్టే తాను ఆ సభకు వెళ్లి ఆయనను అభినందించానే తప్ప తాను కూడా ఊకా విజయ్ కుమార్తో పాటు టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరగడం బాధాకరమన్నారు. తమ తాతలు తండ్రులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మున్సిపల్ తుడా చైర్మన్లుగా పనిచేశారని, అలాంటి కాంగ్రెస్ పార్టీని తాను విడనాడనని స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధమన్నారు. రాజకీయాలకు అతీతంగా అతను నాకు చిరకాల మిత్రుడుగా, ఒక పాత మంచి స్నేహితుడిగా అతను కోరిన మేరకు ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. సో ఆ సమావేశంకి వెళ్ళి తోచిన మంచి మాటలు నాకు చెప్పి ఆ సమావేశం ముగించుకొని, నేను సమావేశం ముగించక ముందే, అతను మాట్లాడక ముందే నాకు వేరే ఒక ఫంక్షన్ ఉండడం వల్ల నేను వచ్చేసింది జరిగింది అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ డే నేను పేపర్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, న్యూస్ పేపర్లో చూసి నేనేదో తెలుగుదేశం పార్టీలో చేరుతానని, సో అతను ఏ విధంగా వెళ్ళినా ఒక వానర సైన్యంలో చేరి నేను కూడా అతనితో కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న విభజనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు జార్జన్ ఆధ్వర్యంలో చిత్తూరు దుర్గా సర్కిల్లో దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు జార్జాన్ దుర్గాని జయరాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి దేశ చరిత్రలోనే రాష్ట్రం కోసం ఉద్యమానికి కూర్చున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పదవితో ఉంటూ ప్రతి ఎమ్మెల్యే, ఎంపీలు ఉద్యమంలో ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుల శాఖ పూర్తి మద్దతు తెలుపుతుందని అన్నారు. టీ బిల్లును అడ్డుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూడాలని కోరారు. రాజ్యాంగానికి విరుద్ధం అంటే అంబేద్కర్ను అవమానం చేసినట్టే. ప్రపంచ దేశాలే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మెచ్చుకుంటామంటే దానికి వ్యతిరేకంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము అంబేద్కరిస్టుల యొక్క మనోభావాలని దెబ్బతీసే పరిస్థితి ఏర్పడింది. దీనికి మేము మా హృదయాలందరినీ దహింపజేస్తున్నటువంటి ఈ నిర్ణయానికి నిరసనగా ఈరోజు చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన దీక్షకు కూర్చోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్జీఓలు కృష్ణమనాయుడు, మనోహర్, రాజేంద్ర, కుమార్, రమేష్, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఎంప్లాయీస్లకు వేతనం 10,000 రూపాయలకి పెంచుతూ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్తో పాటు సెంటర్ అద్దెలను చెల్లించాలని శ్రీకాళహస్తి ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్త శ్రీలత డిమాండ్ చేశారు. గురువారం శ్రీకాళహస్తి మండలం సిపిడిఓ కార్యాలయం వద్ద మండల అంగన్వాడీ కార్యకర్తలు 3 రోజుల రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. 3 రోజుల రిలే నిరాహార దీక్షలు అనంతరం ప్రభుత్వం మా సమస్యలపై స్పందించకపోతే ఫిబ్రవరి 17 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని శ్రీలత హెచ్చరించారు. అసలే తొట్టంబేడు మండలంలో సిపిఎం అనుబంధ సంస్థ అయిన సిఐటియు నేతృత్వంలో అంగన్వాడీ మహిళలు సిడిపిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ ఉద్యమాలు ఆగమని ప్రభుత్వానికి చెప్తున్నాము. అందరూ ఏమీ చేయలే, వీళ్ళు ఉద్యోగాలు వదులుకొని వెళ్ళాలని అమృతాస్తం పెట్టి రోజుకి 10-15 మందికి వంట చేసి పెట్టమని ఆయాలకి బట్టను తెల్లారి సాయంత్రం దాకా పనులు చేపించి స్కూల్ చెప్పమని జీతము చాలని జీతాలతో వేపిస్తే వీళ్ళు వెళ్ళిపోతారు, అంగన్వాడీయే మూసిపోతారు అనుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. వాళ్ళ సమస్యలన్నీ మా సమస్యలన్నీ పరిష్కరించి ఈ కార్యక్రమంలో తొట్టంబేడు అంగన్వాడీ అధ్యక్షురాలు మాధవి, సిపిఎం డివిజన్ కార్యదర్శి అంగేరి పుల్లయ్య, మండల కార్యదర్శి గంధం మణి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఐక్యత, నైపుణ్యతను పెంపొందిస్తాయని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజేంద్ర అన్నారు.
తారకరామ స్టేడియంలో గురువారం వాలీబాల్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ టోర్నమెంట్ జరిగింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాజేంద్ర, యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ మాజీ ఉపకులపతి ఆచార్య వైద్యనాథన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. 5 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్కు 76 యూనివర్సిటీల నుంచి క్రీడాకారులు, టీం మేనేజర్లు, కోచ్లు విచ్చేశారు. ప్రారంభోత్సవంలో క్రీడాకారులను పరిచయం చేసుకున్న వీసీ రాజేంద్ర అందరికీ అభినందనలు తెలిపారు. ముందుగా 4 కోట్లలో మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ వర్సెస్ తమిళనాడు అంబేద్కర్ లా యూనివర్సిటీ, చిదంబరం అన్నమలై యూనివర్సిటీ వర్సెస్ గుల్బర్గ్ యూనివర్సిటీ బృందాలు పోటీ పడ్డాయి. క్రీడాకారులు గెలుపు కోసం తమ సర్వశక్తులను వాడుతున్నారు. విజయాన్ని తమ సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా వీసీ రాజేంద్ర మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ యూనివర్సిటీలో 36 ఇంటర్ యూనివర్సిటీ పోటీలు నిర్వహించామని చెప్పారు. 1976లో వాలీబాల్ సౌత్ జోన్ జరిపామన్నారు. క్రీడలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. శారీరక దృఢత్వం వస్తుందని చెప్పారు. క్రమశిక్షణ, నేర్పు, ఓర్పు, పట్టుదల వంటి సద్గుణాలు క్రీడలతో వస్తాయని చెప్పారు. దాని తర్వాత వాలీబాల్ టోర్నమెంట్ తర్వాత సో ఇక్కడ మనకు 76 యూనివర్సిటీస్ నుంచి సౌత్ జోన్ యూనివర్సిటీ నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా 912 అథ్లీట్స్ మరియు 200 మంది అఫీషియల్స్, వాళ్ళ మేనేజర్స్ ఈ యొక్క టోర్నమెంట్ ఇచ్చేశారు. 50 మంది రెఫరీస్ వివిధ ప్రాంతాల నుంచి. టోర్నమెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిఎస్ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కు 76 యూనివర్సిటీలకు చెందిన 912 మంది క్రీడాకారులు, 200 మంది అధికారులు, చీఫ్ రెఫరీలుగా అశోక్ కుమార్, మరో 50 మంది రెఫరీలుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రొఫెసర్ వైద్యనాథన్ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. From 6th to 10th February at Des University Stadium. 76 universities from the South Zone are taking part in this tournament. The University has made all the elaborative arrangements for the comfortable stay of the participants and as well as the officials who are coming along with the teams. And accommodation has been arranged with the help of Devasthanams. ఈ కార్యక్రమంలో ఎస్వియు, రెక్స్, ప్రొఫెసర్ సుకుమార్, క్రీడాకారులు, పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం సమైక్య ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా సమ్మె చేస్తున్న తరుణంలో చంద్రగిరిలో ఉద్యోగస్తులు సమ్మెకు మద్దతుగా రావాలని చంద్రగిరి మండలం ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రావు అన్నారు. గురువారం చంద్రగిరిలో ఎన్జీఓ నాయకులు పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను మూయించారు. చంద్రగిరి ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయాలకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రావు మాట్లాడుతూ ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పిలుపు మేరకు రాష్ట్రంలో సమ్మె నిర్వహిస్తున్నామని, అన్ని కార్యాలయాల్లో అధికారులు సమైక్యాంధ్రకు మద్దతుగా విధులు బహిష్కరించాలన్నారు. ఏ ఒక్కరి కోసమే సమ్మె కాదు అని, తెలుగు ప్రజల ఐక్యత కోసం ప్రతి అధికారి పోరాడాలని, ఉపాధ్యాయులు, విద్యుత్ అధికారులు త్వరగా ఉద్యమం చేపట్టాలని కోరారు. ఇప్పుడు చేసేటువంటి సమ్మె ఇది 10 రోజులు లేకపోతే 15 రోజులైనా కూడా ఈ సమ్మె చాలా కీలకమైనది. కాబట్టి అందరూ ఉద్యోగులందరూ కూడా, అన్ని శాఖల ఉద్యోగులందరూ కూడా సమ్మెలో పాల్గొనాలి. లేదంటే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఎందుకంటే మనం కాంగ్రెస్ నాయకులను నమ్ముకొని ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఈ విభజన ఆపే శక్తి వాళ్ళకి లేకుండా పోయింది. కాబట్టి ఇక ఉద్యోగస్తులే దీంట్లో కీలకమైన పాత్ర తీసుకొని అన్ని కార్యాలయాలు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ కార్యదర్శి శివకుమార్, వీఆర్ఓలు నాగరాజు, మాధవి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి సీఐ నాగభూషణం ఒక వజ్రమని, అలాంటి అధికారి ఎన్నికల బదిలీ పేరుతో ఇక్కడి నుంచి వెళ్లిపోవడం బాధాకరమని తిరుపతి వెస్ట్ డీఎస్పీ ఎస్కే బాబు అన్నారు. గురువారం చంద్రగిరి ఎంసీఆర్ కాంప్లెక్స్లో చంద్రగిరి సీఐ నాగభూషణం బదిలీ నేపథ్యంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మీయ సభ పలువురు వక్తలు ఇలాంటి సీఐ చంద్రగిరికి ఇక రారేలన్నారు. అనంతరం పోలీసులు, చంద్రగిరి పట్టణ ప్రజలు సీఐ నాగభూషణంను సన్మానించి సత్కరించారు. పలు గిఫ్ట్లతో ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా తిరుపతి వెస్ట్ డీఎస్పీ ఎస్కే బాబు మాట్లాడుతూ చంద్రగిరిలో ఎర్రచందనం కేసులు ఉండేవి కాదు. నాగభూషణం వచ్చాక విపరీతంగా ఎన్నో కేసులు నమోదు చేశారన్నారు.
ధైర్య సాహసాలతో ఎంతటి కేసునైనా మంచి నెట్వర్క్తో ఎక్కడ అపజయాల పాలు కాకుండా ఛేదించేవారన్నారు. చిన్న మాట పడడం అధికారుల దగ్గర కూడా, ఎస్పీ గారి దగ్గర కూడా, మా డిఐజీ గారి దగ్గర ప్రతి కూడా ఒక మంచి పేరు సంపాదించిన వ్యక్తి నాగభూషణం. మా వెస్ట్ సబ్ డివిజన్లో 4 ఇన్స్పెక్టర్స్ ఉంటే 4 ఇన్స్పెక్టర్స్ కూడా వజ్రాలు. ఈ ఒక్క వజ్రాన్ని పోగొట్టుకున్న అనంతరం సన్మాన గ్రహీత చంద్రగిరి సిఐ నాగభూషణం మాట్లాడుతూ, చంద్రగిరి పోలీస్ స్టేషన్కు కడప ఉప ఎన్నికల సందర్భంగా వచ్చానని, అప్పటి నుంచి స్థానికులు, పోలీసులు, పత్రికా విలేకరుల సాయంతో ఎన్నో కేసులు ఛేదించామన్నారు. ఆధారాలు లేని, అడవుల్లో కుళ్ళిపోయి గుర్తుపట్టడానికి వీలు లేని శవాలను గుర్తించి ఆ కేసులను ఛేదించామన్నారు. అది పులివెందుల అర్బన్ నుండి ఇక్కడికి రావడం ఉద్దేశం అంటే ఎలక్షన్, బై ఎలక్షన్ రావడం, కడప ఎంపీ స్థానానికి అక్కడ ఎన్నిక బై ఎలక్షన్ జరగడంతో ఎలక్షన్ కోడ్ కింద ఇక్కడికి రావడం జరిగింది. అది కూడా బలవంతంగా దుబ్బేయడం జరిగింది. ఇంకో కాకతాళీయమైన ఏమంటే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ బాధితులు, రెండోసారి ఎలక్షన్ బాధితులు. అప్పుడు బలవంతంగా ఇక్కడికి రాకపోతే మీరంతా తెలుసుకునేవాళ్ళు కాదు. నాకు కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేసిన. ఈ కార్యక్రమంలో పలువురు సిఐ, చంద్రగిరి ఎస్పీ సుబ్రహ్మణ్యం, పోలీస్ హబీబ్, ఉదయ్ కుమార్, సంపత్ కుమార్, బాబు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల బాటల్లోనే ఎంపీలు, కేంద్ర మంత్రులు నడిచి టీబీలను పార్లమెంట్లో తిరస్కరింప చేయాలని తిరుపతి బార్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం లాయర్లు జేఏసీ ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక కోర్టు సముదాయం నుంచి ఎన్టీఆర్ సర్కిల్, రామకృష్ణ డీలక్స్ రోడ్, భవానీ నగర్, వివి మహల్ సర్కిల్, చిన్న బజార్ వీధి, గాంధీ రోడ్, 4 కాళ్ల మండపం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు, రైల్వే స్టేషన్, కర్నాల వీధి, కోర్టు వరకు సాగింది. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ మాట్లాడుతూ, శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు న్యాయశాస్త్రం ఒప్పుకోదని తెలిపారు. న్యాయవాదుల సంఘం తరపున సమైక్యాంధ్ర సపోర్టుగా మేము బైక్ ర్యాలీ చేస్తున్నాము. ఈ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్లో జీవోఎం రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతూ ఉంది. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ వ్యతిరేకించిన బిల్లుని ప్రెసిడెంట్కి పోయి ప్రెసిడెంట్ పార్లమెంట్ పంపించే అధికారం కూడా లేదు. అయినా భారత రాజ్యాంగాన్ని మొత్తం అక్కడ పెట్టి ఈ రోజు జీవోఎం లో 9,000 సవరణలు చేయాలంటే నామకార్థంగా సవరణలు చేసి పార్లమెంట్ పంపించి తప్పు చేస్తున్నారు. ఇది భారత రాజ్యాంగ అగైన్స్. నేను ఒకటే చెప్తున్నా, సీమాంధ్ర ఎంపీలారా దయచేసి. అసోసియేషన్ ఉపాధ్యక్షులు దినకర్ మాట్లాడుతూ, సోనియా గాంధీ తన స్వార్థం కోసం రాష్ట్ర విభజనకు పూనుకుందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను వ్యతిరేకంగా బిల్లును తయారు చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని చెప్పారు. ఈరోజు పార్లమెంట్ లో సమైక్యాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టాలని చూస్తుంది. దానికి వ్యతిరేకంగా తిరుపతి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. అదే దాంట్లో భాగంగానే ఈ రోజు న్యాయవాదులు బైక్ ర్యాలీ స్టార్ట్ చేశారు. మేమందరూ కోరుకునేది ఒకటే, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టకూడదు. ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి. ఒకవేళ విభజించాలి అంటే సీమాంధ్ర ప్రజల యొక్క కోరికలు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాతనే ఆ బిల్లు మీద ముందుకెళ్లాలని. ఈ ర్యాలీలో తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ ప్రాణాలైనా అర్పిస్తామని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు రాజారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు నిరసనగా గురువారం తిరుపతి మున్సిపల్ కార్యాలయం కూడలినందు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ మానవహారంలో నగరంలోని వివిధ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొని విభజనకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ, విభజన బిల్లును అసెంబ్లీ వ్యతిరేకించి వెనుకకు పంపితే బిల్లును రాష్ట్రపతికి పంపకుండా రాజ్యసభలో ప్రవేశపెట్టాలని ప్రయత్నించడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు అన్ని విధాలా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. విద్యావంతులైన యువకులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.
రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజలను, సంస్కృతి సంప్రదాయాలను విడగొట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే ప్రజాప్రతినిధులు బిల్లును ఓడగొట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు తాము ఉద్యమాలు విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పెడుతున్నటువంటి ఒక ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకించారు. భూజువాని ఓడితో వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకించినటువంటి బిల్లుని ఎలా మీరు పెడతారు, ఎలా పార్లమెంట్లో పెడతారు, ఎలా దాన్ని రాష్ట్రానికి చేర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. కేవలం ఉండేటువంటి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తే సరిపోతుందా? రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయా? నీటి సమస్యలు ఏమవుతున్నాయి, విద్యా సమస్యలు ఏమవుతున్నాయి, పరిశ్రమ ఏమవుతున్నాయి, ఐటీ అభ్యయం చెప్పారు. తర్వాత ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఎవరు కల్పిస్తారు? ఇవన్నీ కూడా చర్చించకుండా, ఇవన్నీ కూడా చేయకుండా ఈ ప్రాంత ప్రజలందరూ ఘోషిస్తున్నారు రాష్ట్ర ఐక్యంలోని. విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ ఎగ్జామ్స్ అన్ని వదిలి ఈరోజు పుస్తకాలని కూడా. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. గురువారం 45,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే వైకుంఠం 2వ క్యూ కాంప్లెక్స్ లో 14 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి గోల్డ్ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెక్టర్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,810 రూపాయలు. 24 క్యారెక్టర్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,050 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రామ్ ధర 48 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రథ సప్తమి సందర్భంగా 7 వాహనాలపై ఊరేగిన మలయప్ప స్వామి. విశేషంగా తరలివచ్చిన భక్తజనం. మళ్లీ ఊపందుకున్న సమైక్యాంధ్ర ఉద్యమాలు. తిరుపతిలో పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసిన ఏపీ ఎన్జీఓలు. న్యాయవాదులు భారీ స్కూటర్ ర్యాలీ. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఐక్యత, నైపుణ్యతను పెంపొందిస్తాయి. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ క్రీడల ప్రారంభోత్సవంలో వీసీ రాజేంద్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.